ఒకసారి తన కోడలు ఇలా మాట్లాడుతున్నది. తన భర్తతో ఇలా చెప్తుందండి, ఏమండి, నేను నీతో కాపురం చేయాలి. మీ నాన్న మీ అమ్మ ఇంట్లో ఉండవద్దు. నేను కావాలో మీ నాన్న మీ అమ్మ కావాలో తీర్చుకో అంటూ మాట్లాడాలి. ఈ విషయము వింటున్నవంటి ఆ తల్లిదండ్రులు, నా కొడుకు నా కోడలు బాగుండాలి, వారు మంచిగా కాపురం చేసుకుంటూ మంచిగా బ్రతకాలి, చక్కగా చదివించాము, చక్కగా మంచిగా వారిని ఒక ఉన్నతమైన స్థానంలో వారిని చదివించి ఉద్యోగం తెప్పించి వివాహం చేసి మంచిగా ఉండడానికి మా బాధ్యత మేము చేశామంటూ, ఇంకా మాకేం కావాలి, వాళ్ళు మంచిగా ఉంటే చాలు అని ఆ తల్లిదండ్రులు ఆ మాట చాటుగా విని వాళ్ళే తన కుమారునితో మాట్లాడుతున్నారంట. అరే అబ్బాయి, నేను మీ అమ్మ కొన్ని రోజులు అలాగా టూర్కి వెళ్ళి రావాలనుకుంటున్నాము, కనుక మీరు అనుమతి ఇస్తే, మీకు ఇష్టమైతే మేము అలా వెళ్ళేసి ఒక 3 నెలలు వస్తాం నాన్న అని చెప్పేసి వాళ్ళతో మంచిగా మాట్లాడి, ఇదిగో ఈ అకౌంట్, ఇదిగో ఈ బ్యాంకు బ్యాలెన్స్ అన్నీ ఇంత ఉంది, పలానా చోట మనకు ఇంత భూమి ఉంది అని అన్ని లెక్కలన్నీ చెప్పి తన దగ్గర ఉన్నటువంటి బంగారు అంతా ఆ కోడలికి, అమ్మ ఎప్పటికైనా అది లేదేరా అని, నువ్వు వేసుకుంటే మీకు చూడాలని ఉంది అంటూ అప్పుడప్పుడు కోడలికి ఇచ్చి వేసుకుంటామని చెప్పి ఆ ముచ్చట చూసి తర్వాత జాగ్రత్తగా ఉండండి అని మనవరాలను ముద్దుకొని అలాగా హక్ చేసుకొని బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. వాళ్ళు వెళ్ళిపోయిన మనకి ఒక వారం కల్లా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమే, మనం ఈ లోకంలో ఉంటే ఎక్కడ ఉన్నా కొడుకుని చూడాలి, వాళ్ళని చూడాలని మనకు ఆశ పుడుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళకు సమస్యలు వస్తాయి కదా. మనము అనాథాశ్రమంలో ఉన్న ఆశ పుడుతుంది, అయినా వారికి ఈ సమస్య రాకోకుండా ఉండాలంటే మనం ఈ లోకాన్ని వదిలేయాలి అంటూ తీర్మానం చేసుకొని ఒకరికొకరు ఆ దినమున చక్కగా భోంచేసి అలాగున వారు ఆత్మహత్య చేసుకున్నారు. చివరికి వారు ఎవరు అనేది తెలిసి తన కొడుకుకి అలాగున తెలియజేశాడు. అప్పుడు తన జీవిలో ఒక లెటర్ ఉంది, నాన్న మీరు బాగుండాలని
మీ క్షేమము కోరి మీరు కొట్లాడుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నామని, మీరు మాట్లాడుకున్నటువంటి మాట నేను మీ అమ్మ విన్నామని అక్కడ రాసి, మీరు ఇంక సంతోషంగా సమాధానంగా బ్రతకండి అని చెప్పి, ఇంకా మా బాధ్యత మేము నెరవేర్చాము, మీ పిల్లలను కాపాడుకొని మంచిగా ఉందని చెప్పేసి ఆ లెటర్ ఆయన రాసి చనిపోయినట్టుగా. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణము మీ ఆనందం చూడాలనే ఉద్దేశంతో రాసినట్టుగా కనపడుతుంది. అది చూసినామంటే కుమారుడు చాలా తల్లడిల్లిపోయాడు. నా జీవితం కోసము మీరు ఇంతకు సిద్ధపడ్డారా నాన్న? టూర్కి వెళ్ళి చెప్పేసి 3 నెలలకని చెప్పేసి ఇలాగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారా అంటూ ఏడుస్తున్నాడంట. తన కోడలు చెప్పినటువంటి మాట, మా నాన్న మా తల్లి ఈయన ఎంత బాధపడి ఉంటారని ఏడుస్తూ నువ్వు అన్న మాటను బట్టి నా తండ్రి నా తల్లి ఇలాగైపోయారని ఆ లెటర్ చూపించి చాలా బాధతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి, ఈ దినాలలో చాలా మంది తల్లి తండ్రిని ఇంట్లో లేకోకుండా, లోకంలో లేకోకుండా చేసేవాళ్ళు చాలా మంది కోడళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. అందరూ కాదు, మంచి వాళ్ళు ఉన్నారు, గమనించగలరు. అయితే కోడల కోసము కొడుకు కోసము తండ్రి ఎంత త్యాగం చేశాడు, తల్లి ఎంత త్యాగం చేసింది. ఇదిగో అలాగే మానవులి అందరి కోసము మనందరినీ రక్షించడానికి, ఆనందంగా బ్రతకడానికి యేసు ప్రభుల వారు తన ప్రాణాన్ని వదులుకున్నాడండి, రక్తం చిందించాడండి, ప్రాణం పెట్టాడండి. నువ్వు ఆనందకరంగా జీవించాలని, ఆ శాప బ్రతుకుల నుంచి నువ్వు బయటికి రావాలని, ఆ సమస్యల నుంచి నువ్వు బయటికి వచ్చి ఆనందకరంగా, ఆరోగ్యకరంగా, సంతోషకరంగా నువ్వు బ్రతకాలని యేసు ప్రభుల వారు నీ కోసం, నా కోసం, ప్రపంచ మానవుని అందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, మీ అందరి కోసం, మనందరి కోసము క్షేమంగా ఉండాలి. ఆయన ప్రేమ స్వరూపండి. ఆయన ఎవరికి కీడు చేసే దేవుడు కాదండి. నువ్వు ఎంత దూషించినా, వ్యతిరేకంగా మాట్లాడినా క్షమించగల శక్తి గల దేవుడు అండి ఆయన. నువ్వు మంచిగా బ్రతకడానికి, ఆ శాపం నుంచి బయటికి రావడానికి, ఆ సమస్య నుంచి బయటికి రావడానికి, ఆ దరిద్రత నుంచి బయటికి రావడానికి ఆయన మన కోసం ఆ పరలోకం వదిలేసి ఈ లోకంలో దీనుడుగా వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడండి. అంత గొప్ప దేవుడు మన కోసం శిలువ త్యాగం చేశాడండి. ఆ దేవుణ్ణి నువ్వు అంగీకరిస్తే, హృదయపూర్వకంగా నువ్వు స్వీకరిస్తే, నేడే ఈ దినమే నీకు, నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. ఆనందము, సంతోషము, సమాధానము, నెమ్మది కలుగుతుందండి. కావాలా ఈ దినమున నీకు ఆనందం? కావాలా ఈ దినమున నీకు సంతోషం? కావాలా ఈ దినమున నీకు స్వేచ్ఛ? కావాలా ఈ దినమున నీకు మనశ్శాంతి? అయితే నా యేసుని నువ్వు అంగీకరించు,
నువ్వు సుఖశాంతులతో, సమాధానముతో, నెమ్మదితో నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు ఆనందకరంగా ఆయనకు మహిమకరంగా నువ్వు బ్రతుకుతావు. అలాగా ఆయన ప్రేమ, ఆయన సమాధానం నీ ఇంట్లో తాండమాడును గాక. ఇప్పుడే ఆయన కృప నీకు తోడుగా ఉండును గాక. అట్టి అభిషేకము, అట్టి కృప మీకు అనుగ్రహించబడును గాక. స్తోత్రం తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాం. నీకు మహిమకరముగా ఎంతమంది ఈ వాక్యం విన్నారో వారందరినీ దీవించండి. మంచి మనశ్శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత అనుగ్రహించండి. వారి మీదను బట్టి శాపము, వారి మీద ఏర్పడినటువంటి పాపములు, వ్యతిరేకతలన్నీ తొలగించండి. యేసు క్రీస్తు నామములో సంపూర్ణమైన ఆరోగ్యం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ప్రశాంతత కలుగునుగాక, కృప అనుగ్రహించబడుగాక. ఎంతమందికి రక్షణ లేదో వారికి రక్షణ భాగ్యము అనుగ్రహించబడుగాక. వారి మీద వంటి శాపమంతా యేసు నామములో లేకపోనుగాక. మంచి విడుదల దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమం దయచేయండి, కృపను దయచేయండి, ప్రశాంతత దయచేయండి. కుటుంబములు మంచిగా మీ ప్రేమతో నింపండి. కుటుంబాలు కట్టబడాలి. ఎవరైతే ప్రభువా గర్భఫలం కోసం వేటిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నారు, సమస్యలతో బాధపడుతున్నారు, అట్టి వారికి మంచి కృపతో నింపి యేసు నామములో వారి కోరికలు నెరవేర్చబడుగా సాయం చేసి మహిమ అందుకోవాలి. యేసు నామములో ప్రార్థిస్తూ రక్షణ లాంటి వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించి, సంతోషం, సమాధానం, నెమ్మది అనుగ్రహించి, మంచి ఆత్మీయతను అనుగ్రహించి మీరు మహిమ పొందుకోవాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆశ్రయించును గాక. మంచిది.